హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను బెండకాయ కర్రీకి ట్రై చేశానండి. ఇది కర్రీ అంటే పప్పులాగా చేస్తామండి. ముందుగా మనం ఏం చేయాలంటే బెండకాయలు బాగా తరగాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ టమాటాలు కూడా కట్ చేసుకోవాలండి. అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా కొన్ని కడిగి పెట్టుకోవాలండి. నీట్గా వాటర్ వేసి కడుక్కోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి, కరివేపాకు, సాసవులు, తెల్లగడ్డలు కూడా వేసుకోవాలండి. ఒకవేళ జీలకర్ర వేసామంటే వేసుకోవచ్చు. జీలకర్ర అవి కూడా కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి వేసుకుంటామంటే వేసుకోవచ్చు, అది యువర్ విష్ అండి. దట్టు ఇంకా ఆయిల్ వేసేసి ప్యాన్లో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, తెల్లగడ్డలు అండ్ ఆవాలు బాగా వేయించాలి. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమాటాలు వేయాలండి. టమాటాలు కూడా బ్రౌన్ కలర్లో వేయించాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అవి కూడా వేయించాలి. తర్వాత బెండకాయలు వేసేసి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఆయిల్ ఉంటేనే అవి అలా అవుతాయి. తగినంతగా వేసుకోవాలి. డిపెండ్స్, మీరు ఎలా ఆయిల్ తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఈ కర్రీ మీకు ఆఫ్టర్నూన్ సీజన్లో కూడా ఉంటుంది, నైట్ కూడా ఉంటుంది. బాగా ఆయిల్ వేసుకుంటే కర్రీ అనేది నిల్వ ఉంటుందండి. ఈ విధంగా అయితే నాకైతే ఈ వంటలు ఏం రావండి, అసలు నాకు నచ్చవు చేయడము. కాకపోతే చేస్తున్నాను, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషను. ఈరోజు అయితే ఇది ఇట్లా ఉడుకుతుంది ఇప్పుడు ప్రజెంటు. ఇంకా బాగా స్మాష్ చేసుకుంటే పప్పు గుత్తి ఉంటే దాంతో బాగా రుబ్బాలి. అంటే పప్పు గుత్తి రుబ్బితే చాలా టేస్ట్ వస్తుంది అన్నట్టు అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇదైతే ఆంధ్ర స్టైల్లో మేము ఇలా చేస్తూ ఉంటామండి. మీకు కన్నా నేను చెప్పిన రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా అర్థం కానీ పాయింట్స్ ఉంటే మీరు కమెంట్లో కమెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.